ఐపీఎల్ 2024 సీజన్లో తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం క్రికెట్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ షురూ కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్లో చెన్నై జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ను రుతురాజ్ ఏ మేర సక్సెస్ఫుల్గా నడిపిస్తాడో చూడాలి. ఇక మరోవైపు డూప్లెసిస్ కెప్టెన్సీలో కోహ్లీ, మ్యాక్స్వెల్, సిరాజ్ లాంటి స్టార్లతో కూడిన టీం కూడా సూపర్ స్ట్రాంగ్గానే ఉంది. మరి తొలి మ్యాచ్ ఆడుతున్న ఈ రెండు జట్ల బలాలేంటి, బలహీనతలేంటి, మ్యాచ్ ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఇలాంటి విషయాల్ని ఇప్పుడు అనలైజ్ చేద్దాం. ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ని తీసుకుంటే ధోని కెప్టెన్గా లేకపోవడం ఆ జట్టుకు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అయితే కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్పై పూర్తి భారం మోపకుండా ధోని కూడా సపోర్ట్గా సలహాలు అందిస్తే సిఎస్కేకు కొంచెం పని ఈజీ అవుతుంది. అయితే బ్యాటింగ్లో ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర సిఎస్కేకు ప్రధాన బలంగా చెప్పుకోవచ్చు. ఈ ఓపెనర్లతో పాటు అజింక్య రహానే, సమీర్ రిజ్వీ, ధోని లాంటి స్టార్లు ఉన్నారు. అలాగే ఆల్రౌండర్లుగా మన జడేజా, శివం దూబేతో మంచి స్ట్రాంగ్గా కనిపిస్తుంది సిఎస్కే. ఇంకా అలాగనే బౌలింగ్ని చూసుకుంటే ముస్తఫిజుర్ రెహమాన్, మహేష్ తీక్షణ, దీపక్ చాహర్తో కూడా బౌలింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. వీటితో పాటు శార్దుల్ ఠాకూర్ కూడా టీంలో ఉంటాడు. ఇక అన్ని విభాగాల్లో బ్యాటింగ్, బౌలింగ్, ఇటు ఆల్రౌండ్ విభాగాల్లో అన్నింటిలో సిఎస్కే స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అయితే సిఎస్కేలో స్టార్ బౌలర్ మతీషా పతిరణ లేకపోవడం ఆ జట్టు గట్టి ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మన ఆర్సీబీ విషయానికి వస్తే బ్యాటింగ్లోనే ఆర్సీబీ బలం మొత్తం ఉన్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే డూప్లెసిస్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, అనుజ్ రావత్, మ్యాక్స్వెల్, దినేష్ కార్తిక్తో బ్యాటింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్గా ఉంది. కానీ బౌలింగ్లో అంత స్ట్రాంగ్నెస్ కనిపించట్లేదు. సిరాజ్, ఆకాశ్దీప్, అల్జారీ జోసెఫ్, లోకి ఫెర్గుసన్తో స్ట్రాంగ్గానే ఉన్న కానీ ప్లేయింగ్ 11లో ఎవరు ఆడతారనేది చాలా ముఖ్యం. ఇక ఆల్రౌండర్గా మ్యాక్స్వెల్ ఒక పెద్ద కీ రోల్ పోషిస్తాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే మ్యాక్స్వెల్కు తోడు ఇంకో స్ట్రాంగ్ ఆల్రౌండర్ లేకపోవడం ఆర్సీబీకి పెద్ద మైనస్. ఇక విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్లో ఉండడం కలిసి వచ్చే అంశమే. కానీ సిరాజ్, పాటిదార్ లాంటి వాళ్ళు ఫామ్లో లేరు. ఇటీవల ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో వాళ్ళిద్దరూ విఫలమైన విషయం మనకు తెలిసిందే. స్పిన్ ఆల్రౌండర్గా ఉన్న కరణ్ శర్మ ఏ మేరకు రాణిస్తారో చూడాలి. ఇక అలాగే ఎన్నో ఆశలు పెట్టి కోట్లు పెట్టి కొన్న కామెరన్ గ్రీన్ కూడా ఎలా రాణిస్తారో చూడాలి. ఇక ఈ జట్ల ప్రిడిక్షన్ విషయానికి వస్తే అంటే ఎవరు గెలుస్తారు అని చెప్పాలనుకుంటే ఇప్పుడు రెండు జట్ల మనం బలాలు బలహీనతలు చూసిన తర్వాత ఫస్ట్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్సే గెలిచేలా కనిపిస్తుంది. అలాగే ఈ రెండు జట్ల ప్లేయింగ్ 11 చూస్తే సిఎస్కే రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానే, డారిల్ మిచెల్, శివం దూబే, రవీంద్ర జడేజా, ధోని, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, ముఖేష్ చౌదరి, మహేష్ తీక్షణ ఉండొచ్చు. అలాగే ఆర్సీబీ విషయానికి వస్తే కెప్టెన్ ఫ్యాబ్ డూప్లెసిస్, అలాగే విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, గ్లెన్ మ్యాక్స్వెల్, కామెరూన్ గ్రీన్, దినేష్ కార్తిక్, మయాంక్ డాగర్, విజయ్ కుమార్, వ్యాషాక్, అల్జారీ జోసెఫ్, మొహమ్మద్ సిరాజ్, కరణ్ శర్మ ఉండొచ్చు. మరి సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.